ఏపీ సాక్షి ఆడియో న్యూస్ జూలై 27, 2021 మంగళవారం. ఈరోజు వార్తలు. సాక్షి కోల్కతా పెగసస్ సెగలు హ్యాకింగ్ గుట్టురట్టు చేసేందుకు 2 మాజీ జడ్జీలతో కమిషన్. బెంగాల్ సీఎం మమత ప్రకటన. ద్విసభ్య కమిషన్లో జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, జస్టిస్ మదన్ భీమ్రావు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు 5 రోజుల ఢిల్లీ పర్యటన. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం ఈ స్పైవేర్ను కొనుగోలు చేసి ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్తో బహిరంగ పోరుకు దిగిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. హ్యాకింగ్లో కేంద్రం కుట్రను బట్టబయలు చేసేందుకు కోల్కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్లతో ద్విసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకతాటి మీదకు తేవడమే లక్ష్యంగా మమత ఈ నెలాఖరు వరకు ఢిల్లీలో మకాం వేయనున్నారు. సాక్షి న్యూఢిల్లీ. పార్లమెంటును కుదిపేసిన స్పైవేర్. వెల్లో విపక్ష నేత సభ్యుల నిరసన. సభా కార్యక్రమాలకు అంతరాయం. పలుమార్లు వాయిదా పడ్డ ఉభయ సభలు. ప్రతిపక్షాల తీరుపై వెంకయ్య అసహనం. పెగసస్ దుమారం పార్లమెంటును కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్పై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సభ ఆరంభమైన వెంటనే సభ్యులు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఒలింపిక్స్లో పథకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకుపోయారు. 2 బిల్లులకు ఆమోదం. నిరసనల మధ్య లోక్సభలో 2 బిల్లులు ఆమోదం పొందాయి. ఫ్యాక్టరింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈ సవరణలు తెచ్చామన్నారు. అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్ బిల్ 2020ని సైతం లోక్సభ ముందుకు ప్రభుత్వం తీసుకొచ్చింది. సాక్షి అమరావతి. రైతన్నకు బహుళ లాభాలు. 16,233 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు. అన్నదాతలకు అండగా ఆర్బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలు. డ్రై స్టోరేజ్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్, కలెక్షన్ సెంటర్లు. కొత్తగా 4,277 గోడౌన్ల ఏర్పాటు. నాడు నేడు ద్వారా మరో 532 అభివృద్ధి. 2వ దశ పనులకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. డిసెంబర్కు మొత్తం 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు సిద్ధం. కూలీల కొరతకు పరిష్కారం. తక్కువ ఖర్చుకే రైతులకు సాగు ఉపకరణాలు, వ్యవసాయ పరికరాల నిర్వహణ, వినియోగంలో నైపుణ్యాలు పెంచేలా చర్యలు. రాష్ట్రంలో 33 చోట్ల సీడ్ కమ్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఆక్వాలో 10 ప్రాసెసింగ్, 23 ప్రీ ప్రాసెసింగ్, 100 ఆక్వా హబ్స్ ఏర్పాటు. రైతులకు మేలు జరిగేలా వరి, పత్తి మినహా 6,200 కోట్ల రూపాయలతో పంటల కొనుగోళ్లు. మహిళా సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా సెప్టెంబర్లో ఆసరా. వ్యవసాయ అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద 16,233 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సాక్షి అమరావతి. సీఎం జగన్ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వెంకటేశ్వరన్ను శాలువాతో సత్కరించిన సీఎం జగన్ ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. సాక్షి అమరావతి. 2,205 కోట్ల రూపాయలతో రోడ్లకు మరమ్మతులు. 8,970 కిలోమీటర్ల మేర ప్రాధాన్యత క్రమంలో పనులు. వర్షాకాలం తర్వాత రోడ్లకు మరమ్మతులు. ఈలోగానే రాజకీయ లబ్ధికి విపక్షాల ఆరాటం. బ్యాంకుల నుంచి నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి బిల్లులు. త్వరలో పెండింగ్ బిల్లుల విడుదల. 6,400 కోట్ల రూపాయలతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 2 లైన్ల రహదారులు. రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 2,205 కోట్ల రూపాయలతో 8,970 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. సాక్షి అమరావతి. సీనియారిటీ జాబితా తయారీ గడువు పొడిగింపు. టీచర్ల బదిలీలపై కొత్త షెడ్యూల్ విడుదల. ఆగస్టు 10 వరకు వివరాల సేకరణ. 18న సీనియారిటీ జాబితా ప్రదర్శన. 31 వరకు అభ్యంతరాల స్వీకరణ. సెప్టెంబర్ 15న తుది జాబితా. రాష్ట్రంలో సీనియారిటీ జాబితా రూపకల్పన గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. ఉపాధ్యాయ బదిలీల్లో న్యాయ తదితర వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కమిషన్ వార్డెవ్ చినవీరభద్రుడు సోమవారం ఒక కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.
సాక్షి అమరావతి ఉల్లంఘనులకు ఇంటి దొంగల ఒత్తాసు. మైనింగ్ మాఫియాతో కలిసి విజిలెన్స్ తనిఖీలను అడ్డుకుంటున్న అధికారులు. లీజుల ఫైళ్లు వివరాలు ఇవ్వకుండా సహాయ నిరాకరణ. తనిఖీల సమాచారం అక్రమార్కులకు లీక్. విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించిన జియాలజిస్టు సస్పెన్షన్. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న ప్రతాప్ రెడ్డికి భద్రత పెంపు. గనులను కొల్లగొట్టిన అక్రమార్కులకు మైనింగ్ శాఖలోని కొందరు అధికారులు అండగా నిలవడం ఉత్తరాంధ్రలో చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలోని మెటల్ క్వారీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం 10 రోజులుగా చేస్తున్న తనిఖీలకు అక్కడి మైనింగ్ అధికారులు అడుగడుగున అడ్డు తగులుతున్నట్టు తేలింది. తనిఖీలకు నేతృత్వం వహిస్తున్న విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి పట్ల అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించగా జియాలజిస్ట్ విఘ్నేశ్వర్డు ఏకంగా దాడికి యత్నించడం కలకలం రేపింది. విజిలెన్స్ ఏడీ లక్ష్యంగా మాఫియా స్కెచ్. ఉత్తరాంధ్ర మైనింగ్ మాఫియాకు చెందిన శ్రీనివాస్ చౌదరి, ఎంఎస్ రెడ్డి, వాణి చౌదరికి చెందిన కంపెనీలతో పాటు ఇతర కంపెనీలతోనూ అనకాపల్లి మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు లాలూచీ పడినట్లు స్పష్టమైంది. వారి మద్దతుతోనే విజిలెన్స్ ఏడీపై జియాలజిస్టు దాడి చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారం బహిర్గతమవడంతో ఇప్పుడు నేరుగా మాఫియాలోని వ్యక్తులే విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డిని అడ్డుకునేందుకు స్కెచ్ వేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. సాక్షి బెంగళూరు యడ్యూరప్ప రాజీనామా ఆమోదించిన కర్ణాటక గవర్నర్ గెహ్లోత్. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగానే సీఎం కుర్చీ నుంచి దిగిపోతున్నా. ఇకపైన కర్ణాటక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తా. గవర్నర్ పదవి స్వీకరించాలన్న ఉద్దేశం లేదు. నన్ను గెలిపించిన ప్రజలకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు. బాధతో కాదు, సంతోషంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. యడ్యూరప్ప. కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్షన్కు బిఎస్ యడ్యూరప్ప తెరదించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్భవన్లో గవర్నర్ గెహ్లోత్కు సమర్పించారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. పరిశీలకుడుగా ధర్మేంద్ర ప్రధాన్. బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాక్షి అమరావతి టైగర్ తిరిగొస్తోంది. రాష్ట్రంలో టైగర్ రొయ్యల సీడ్ ఉత్పత్తికి శ్రీకారం. గుంటూరు తీరంలో ప్రయోగాత్మకంగా సాగు. 120 రోజుల్లో 20 కౌంట్ వరకు పెరుగుదల. ఎకరాకు టన్ను నుంచి టన్నున్నర దిగుబడి. అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ఆంధ్ర టైగర్ రొయ్యలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. సుమారు 2 దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలపై వివిధ రకాల వైరస్లు ముప్పేట దాడితో మూలన పడ్డాయి. దాంతో ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీ సాగులోనూ వైరస్ల దాడి పెరగటం, వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తుండటంతో నష్టాల పాలవుతున్న రైతులకు టైగర్ రొయ్యలు తిరిగి ఆశాదీపంలో కనిపిస్తున్నాయి. సాక్షి మచిలీపట్నం ఆరోగ్యపురాలు. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం నగరాలతో పాటు అన్ని పట్టణాల్లో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో 62 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మౌలిక సౌకర్యాలను పెంపొందించడంతో పాటు సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూపీహెచ్సిల్లో సాధారణ జ్వరాలతో పాటు కీళ్ల వ్యాధులు, హై బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులకు నిపుణులైన వైద్యులతో సేవలు అందిస్తూ 38 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పట్టణ పేదలకు ముంగిట్లో వైద్యం. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లకు కొత్త రూపు. 22.40 కోట్ల రూపాయలతో భవన నిర్మాణాలు, పాత భవనాల మరమ్మతులకు నిధులు. అన్ని యూపీహెచ్సీలకు ఫర్నిచర్ సరఫరా. ఇప్పటికే వైద్యుల నియామకం పూర్తి. పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేసే దిశగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నగరవాసులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రులన్నింటినీ ఆధునికీకరిస్తున్నారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గైపేట, నూజివీడు పట్టణాల్లో మొత్తం 37 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. సాక్షి గౌహటి జ్వాల్. అస్సాం, మిజోరాం సరిహద్దుల్లో ఉద్రిక్తత. ఘర్షణల్లో 5 అస్సాం పోలీసులు మృతి. ట్విట్టర్లో 2 రాష్ట్రాల సీఎంల మాటల యుద్ధం. అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కచార్ జిల్లాలోని సరిహద్దుల వెంట గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసులు 5 మృతి చెందారు. 60 మంది గాయపడ్డారని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ తెలిపారు. దుండగులు రాళ్లు విసరడం, కాల్పులు జరపడంతో కచార్ పోలీసు సూపరింటెండెంట్ నింబాల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా 60 మంది గాయపడ్డారని అస్సాం సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. సాక్షి లండన్. మాల్యాకు లండన్ కోర్టు షాకు. దివాళా తీసినట్లు ఉత్తర్వులు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దివాళా తీసినట్లు ప్రకటించింది. భారతీయ బ్యాంకులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తమకు రావాల్సిన రుణాలను రాబట్టుకునేందుకు దేశీయ బ్యాంకులకు మార్గం సుగమం కానుంది.
సాక్షి అమరావతి పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు. పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం పీసీబీకి ఉంది. తనిఖీలకు పూర్తి స్థాయిలో సహకరించండి. అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం. పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలికి ఉందని హైకోర్టు కుండా బద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. సాక్షి అమరావతి తెలంగాణ స్కూళ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్. రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన సాఫ్ట్వేర్ను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించాం. ఇందుకు సంబంధించి నాడు నేడులో టీసీఎస్ ద్వారా సాఫ్ట్వేర్ను రూపొందించి వినియోగించారు. ఇది మంచి ప్రయోజనకరంగా ఉంది. మేము కూడా ఈ సాఫ్ట్వేర్ను వినియోగించుకుంటాం. దీనిపై నిరభ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. సాక్షి న్యూఢిల్లీ రజతంతో స్వదేశంలో మీరాబాయికి ఘన స్వాగతం. 2 కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన రైల్వే మంత్రి. టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించి భారత్ గర్వపడేలా చేసిన మీరాబాయి చాను సోమవారం సొంత గడ్డపై అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్ మాతాకి జై నినాదాలతో ఎయిర్పోర్ట్ అంతా హోరెత్తింది. మీరా రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, మీడియా తదితరులు అక్కడ చేరడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. సాక్షి టోక్యో వయసు 58, ఉత్సాహం 18. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన కువైట్ షూటర్ అబ్దుల్లా అల్ రషీదీ 2016 రియో ఒలింపిక్స్ షూటింగ్ స్కిట్ ఈవెంట్లో 53 ఏళ్ల అబ్దుల్ అల్ రషీదీ కాంస్య పథకం సాధించాడు. అయితే అతనిలో ఏమాత్రం ఆనందం లేదు. తన సొంత దేశం కువైట్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించి ఉండటంతో అతను ఇండిపెండెంట్గా ఒలింపిక్ అథ్లెట్గా బరిలోకి దిగాడు. తల్లి కొడుకు కిలిమంజారో. దుబాయ్లో స్థిరపడిన శోభ తన కొడుకుతో కలిసి కిలిమంజారోని అధిరోహించి రికార్డు సృష్టించింది. కొడుకు 14 ఏళ్లు, తల్లికి 35 లోపే. కిలిమంజారో అధిరోహిద్దామా అమ్మ అని కొడుకు అంటే అలాగే నాన్న అని తల్లి సమాధానం ఇచ్చింది. అలా ఏ కొడుకు తల్లి కలిసి కిలిమంజారోకు హలో చెప్పింది లేదు. దుబాయ్లో స్థిరపడ్డ శోభ తన కొడుకుతో కలిసి సాధించిన రికార్డు అది. పిల్లలను మార్కెట్కు పంపడానికే భయపడే ఈ రోజుల్లో కొత్త ప్రపంచాలకు చూపు తెరిచే సాహసాలు చేయడం స్త్రీలు సాధ్యం చేస్తున్నారు. సాక్షి హైదరాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర తగ్గింపు. కోవిడ్ సమయంలో రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించే ఉద్దేశంతో గతంలో 50 రూపాయలకు పెంచిన ప్లాట్ఫామ్ టికెట్ ధరలను తాజాగా దక్షిణ మధ్య రైల్వే తగ్గించింది. ఇకపై జోన్ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లు మినహా మిగతా అన్ని స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధర 10 రూపాయలుగా ఉండనుంది. సాక్షి అమరావతి వసతి దీవెనకు బదులు ల్యాప్టాప్లు, విద్యార్థుల అభిష్టానుసారం పంపిణీ. ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి జగనన్న వసతి దీవెన స్థానంలో ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి అమరావతి రాష్ట్రంలో 1627 మందికి పాజిటివ్. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 57,672 టెస్టులు చేయగా 1627 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజులో 2017 మంది కోలుకోగా 17 మంది మృతి చెందారు. సాక్షి మహారాయణపేట విశాఖ దక్షిణ 2 రోజుల పాటు వానలు. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సాక్షి అమరావతి స్పెషల్ డ్రైవ్లో 11.51 లక్షల మందికి వ్యాక్సిన్. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా సోమవారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా రాత్రి 9 గంటల సమయానికి 11,50,911 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,90,000 మందికి టీకాలు వేశారు. గత నెలలో 13.72 లక్షల మందికి ఒకే రోజు టీకాలు వేసిన విషయం విదితమే. సాక్షి అమరావతి ఆప్కాబ్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న 35 స్టాఫ్ అసిస్టెంట్స్, 26 మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి ధవళేశ్వరం పి గన్నవరం కృష్ణాలో వరద హోరు. తుంగభద్ర డ్యాం నుంచి 1.49 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల. శ్రీశైలంలోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. నేడు శ్రీశైలంలోకి వరద మరింత పెరిగే అవకాశం. ఈ ఏడాది ఇప్పటి వరకు 35 టీఎంసీలు కడలిపాలు. తగ్గుముఖం పట్టిన గోదావరి బేసిన్లో వర్షాలు తెరపి ఇవ్వడమే కారణం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ఉపనదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్ల ప్రవాహం చేరుతోంది.
సాక్షి అమరావతి పర్సన్ ఇన్ఛార్జీల నియామకం. ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు పర్సన్ ఇన్ఛార్జీలుగా మల్లెల ఝాన్సీ రెడ్డి, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ పర్సన్ ఇన్ఛార్జిగా పమిరెడ్డి గారి పెద్దనాగిరెడ్డి, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ పర్సన్ ఇన్ఛార్జిగా షేక్ గౌసియా బేగంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి బొబ్బిలి రూరల్ బంకురు వలస క్వారీలో విజిలెన్స్ తనిఖీలు. 1700 టన్నుల మాంగనీస్ సీజు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది పంచాయతీ పరిధిలోని బంకురు వలస క్వారీలో విజిలెన్స్ ఏడీ డాక్టర్ ఆర్ ప్రతాప్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాక్షి అమరావతి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వంకా రవీంద్రనాథ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2 ఏళ్ల కాలానికి ఈ నియామకం చేపట్టినట్లు రాష్ట్ర పెట్టుబడుల వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలనన్ తెలిపారు. సాక్షి న్యూఢిల్లీ పొగాకు సంస్థపై సిబిఐ దాడులు. బ్యాంకును మోసగించిన కేసులో పొగాకు వ్యాపార సంస్థ మెస్సర్స్ ఇండు టోబ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, దాని మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోటర్ తాడిశెట్టి వెంకట్రావు, డైరెక్టర్ ప్రమోటర్ తాడిశెట్టి మురళీమోహన్ సహా పలువురు ప్రభుత్వోద్యోగులపై సిబిఐ కేసు నమోదు చేసి తనిఖీలు నిర్వహించింది. సాక్షి అమరావతి ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా పూర్తి చేయండి. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు అధికారులకు సిఎస్ ఆదేశం. రాష్ట్రానికి మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. సాక్షి కర్నూలు లేఅవుట్ల వద్దకే ఇసుక సిమెంట్ స్టీలు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా చేసేందుకు లేఅవుట్ల వద్దకే ఇసుక సిమెంట్ స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథరాజు తెలిపారు. సాక్షి అమరావతి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి అమరావతి అడవులుంటేనే జీవరాశి మనుగడ. అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్, విపత్కర పరిస్థితుల నుంచి జీవరాశి బయటపడాలంటే దేశంలో అటవీ భూముల విస్తీర్ణం పెంచుకోవాలని, అందుకోసం సామాజిక వనాలను చెట్లను బాగా పెంచాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రదీప్ కుమార్ పిలుపునిచ్చారు. సాక్షి అమరావతి జగన్కు జనం జేజేలు. ఏలూరు కార్పొరేషన్ ఫలితాలే అందుకు నిదర్శనం. సాధారణ ఎన్నికల కన్నా పెరిగిన ఓట్ల శాతం. రోడ్లపై కంకర ఎత్తుకెళ్లింది టీడీపీ రియల్ మాఫియానేమో. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏలూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దీన్ని మరోసారి రుజువు చేశాయని ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాక్షి అమరావతి బీసీలకు దన్నుగా సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో కేవలం పచ్చ చొక్కాలకే పూర్తి లబ్ధి చేకూరిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఒక నమ్మకం విశ్వాసంతో బీసీల పక్షాన నిలబడి రాష్ట్రంలో ఒక సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారన్నారు. మిగిలిన సామాజిక వర్గాలన్నీ తాము బీసీల్లో ఎందుకు పుట్టలేదా అని ఆలోచించే అగ్రస్థితికి సీఎం జగన్ బీసీలను చేరుస్తున్నారని సజ్జల అన్నారు. సాక్షి ఫోకస్ ఒక చెట్టు నాటడానికి అత్యుత్తమ సమయం 20 ఏళ్ల పూర్వం, రెండో అత్యుత్తమ సమయం ఈ క్షణం. కన్ఫ్యూషియస్ తెలుగు చరిత్రకు విశ్వఘనత. తెలుగు జాతికి ఇది సంతోష సందర్భం. తెలుగు ఖ్యాతికి ఇది విశ్వవిఖ్యాత సంబరం. కొన్నేళ్ల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. 800 ఏళ్ల నాటి కాకతీయుల శిల్పకళా వైభవ ప్రతీక రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తెచ్చుకుంది. గర్వంతో తెలుగువారి ఛాతీ ఉప్పొంగేలా చేసింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పట్టం సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప కొత్త చరిత్ర సృష్టించింది. సాక్షి రెండో మాట. కాకో కీకి టూకి ఈక్వల్ పెగసస్. ఇజ్రాయెల్ సైనిక అవసరాలకు ఉద్దేశించిన పెగసస్ నిఘా సాఫ్ట్వేర్ ని ఆ దేశ సైబర్ నిఘా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇండియా లాంటి వర్ధమాన దేశాల ప్రభుత్వాలకు పాలక వర్గాలకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అలా పెగసస్ రహస్యంగా ఆయా దేశాల్లోని మొబైల్ ఫోన్స్ లోకి సరికొత్త సాంకేతిక మార్గాల ద్వారా చొరబడుతోంది. సాగు భూముల రక్షణ కోసం సత్యాగ్రహంలో ఉన్న రైతులలో 300 మంది చనిపోతే కనీస సానుభూతి కూడా చూపని పాషాణ ప్రభువర్గం ఉన్న చోట పెగసస్ నిఘా సాఫ్ట్వేర్దే పెత్తనమవుతున్న రోజులివి. మొత్తం మీద చూస్తే ఇజ్రాయెల్ సైబర్ నిఘా సంస్థ నడుస్తున్నది ప్రపంచ ప్రజా ప్రయోజనాల భక్షణకే గాని రక్షణకు మాత్రం కాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు. సాక్షి సోషల్ మీడియా. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు, ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల మనసులోని మాటలు తాజాగా ఇలా. చారిత్రక తప్పిదమ. అనేక ఆచరణీయ కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలో ఒకే పార్టీ వైపు పాకిస్తాన్ మొగ్గింది, అది తాలిబాన్. చరిత్రను గనుక గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ పట్ల అలాంటి విధానం పాకిస్తాన్కు గతంలో ఏ మంచి చేయలేదు. రఫీహుల్లా కాకర్ విశ్లేషకుడు.
పనికిరాని మాస్కులు. ఊపిరి సంబంధమైన వైరస్లను మాస్కులు అరికట్టలేవు. ఇది మనకు ఎలా తెలుసు? 1 గతేడాది కంటే ముందు దీని మీద జరిగిన విస్తృత అధ్యయనాలు. 2 మాస్కులకు అనుకూలంగా ఉన్న అధ్యయనాలు దిగ్భ్రాంతి కలిగించేలా బలహీనంగా ఉన్నాయి. 3 గత 18 నెలలుగా గుట్టల కొద్దీ ఉన్న గణాంకాలు. మాస్కులు పనిచేసి ఉంటే అది మనకు కనిపించేది. చార్లెస్ బ్రూవర్ విశ్లేషకుడు. ప్రకృతి బహుమతి. కొన్నిసార్లు వ్యాయామం అనేది దానికదే ఒక ప్రతిఫలం. ఇంకొన్నిసార్లు అలా పరిగెత్తుతుంటే మనకు బాగా పండిన బ్లూబెర్రీస్ తోట కనపడే అవకాశం ఉంటుంది. చెప్పొద్దు ఆ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో. సారా జాకబ్సన్, పర్యావరణ ఆర్థికవేత్త. గత వైభవమేనా? బెంగాలీలో మంచి సినిమాలు రావడం లేదా? లేక వాటిని ఓటీటీలు వేదికలు తీసుకోవడం లేదా? ఎందుకంటే నెట్ఫ్లిక్స్లోనూ ప్రైమ్లోనూ అవే సినిమాలు నెలల తరబడి కనబడుతున్నాయి. రీతూపర్ణ చటర్జీ, పాత్రికేయురాలు. వచ్చి పడిన పేదరికం. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టిందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఇందులో 60% మంది దక్షిణాసియాకు, అందులోనూ ప్రధానంగా ఇండియాకు చెందినవారు. ఇదంతా కూడా సెకండ్ వేవ్ మొదటి సంగతి. ఈ గడ్డు కాలంలో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అనూహ్యం. కాబట్టి విధానపరంగా అత్యవసర చర్యలు అవసరం. కౌశిక్ బసు, ప్రొఫెసర్. భారీ విపత్తు. కోవిడ్ వల్ల సంభవించిన 4 లక్షల మరణాలను ఇండియా అధికారికంగా ధృవీకరించింది. కానీ ఒక కొత్త విశ్లేషణ ప్రకారం ఈ అసలైన సంఖ్య ఎంత ఉండగలదో తెలుసా? 35 నుంచి 50 లక్షలు. ఒక్క ఇండియాలోనే పరీక్షలు చేయడంలో, గుర్తించడంలో వైఫల్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల ఎంతమంది యాతన పడ్డారో మనం చాలా వరకు అంచనా కట్టలేకపోయాం. ఆశిష్ కేజా, పరిశోధకుడు. మన దగ్గర అయితేనా? ఒక జర్మనీ టీవీ ప్రెజెంటర్ తన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యింది. ఎందుకంటే వరదల బీభత్సాన్ని చూపడానికి వెళ్లే ముందు ఆమె తన దుస్తులకు బురద రాసుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. ఈ నియమాన్ని గనుక దక్షిణాసియాలో కూడా వర్తింపజేస్తే ఎంతమంది తమ ఉద్యోగాలు నిలుపుకోగలుగుతారో చెప్పలేము. అశోక్ స్వైన్, ప్రొఫెసర్. సాక్షి ఇన్బాక్స్. ఏపీజే అబ్దుల్ గాంధీ. ఎంతో మంది గాంధీ పేరు పెట్టుకున్న గాంధీజీకి నిజమైన వారసుడు అబ్దుల్ కలాం. ఇద్దరి మధ్య ఎన్నో సారూప్యతలున్నాయి. కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువులంతా రాష్ట్రపతి భవన్లో కొన్ని రోజుల పాటు ఉండగా వారి భోజన వసతి ఖర్చులన్నీ కలాం లెక్కగట్టి చెల్లించారు. గాంధీ తన కుటుంబంతో సహా దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చేస్తున్నప్పుడు మిత్రులు, అభిమానులు కస్తూర్బాకు నగలను బహుమతులుగా ఇచ్చారు. ఇవి నా కష్టార్జితం కాదు, కావున ఇవి సమాజానికి ఉపయోగపడాలి అని దక్షిణాఫ్రికాలోనే ఒక ట్రస్టును ఏర్పరిచి దానికే వాటిని గాంధీ ఇవ్వడం జరిగింది. ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు, మాజీ ఉపకులపతి, ఆదికవి, నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి. సాక్షి సందర్భం. చట్టం కంటే ప్రజా చైతన్యం ముఖ్యం. ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో పదే పదే రుజువైనప్పటికీ ఆయా వర్గాలను సంతృప్తిపరచడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. సి రామచంద్రయ్య, వ్యాసకర్త, శాసనమండలి సభ్యులు. సాక్షి ఆత్రేయపురం. వాడపల్లి వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె ఉమాదేవి పూజలు నిర్వహించారు. సాక్షి అమరావతి. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఇక మీ ముఖమే బోర్డింగ్ పాస్. త్వరలో విజయవాడ విమానాశ్రయంలో డీజీ యాత్ర. అందుబాటులోకి రానున్న ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థ. ఒకసారి ప్రయాణికుడు తన ముఖాన్ని నమోదు చేసుకుంటే చాలు, విమానాశ్రయంలో క్యూ సమస్యను తప్పించుకోవచ్చు. విజయవాడ విమానాశ్రయంలోకి అత్యాధునిక వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలో విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు సాక్షికి తెలిపారు. సాక్షి అమరావతి. యువత శాశ్వత ఉపాధికి ఉచిత శిక్షణ. ఉపాధి కూలీ కుటుంబాల్లో మొత్తం 15,500 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ కాలంలో రోజుకు 245 రూపాయల చొప్పున భృతి చెల్లింపు. గరిష్టంగా 100 రోజులకు వర్తింపు. కోవిడ్ కారణంగా గతేడాది నిర్దేశించిన లక్ష్యం ఈ ఏడాది అమలు. అధికారులతో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ సమీక్ష. ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు శాశ్వత జీవనోపాధిని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ కుటుంబాల్లో చదువుకున్న 15,500 మంది యువతకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. సాక్షి అమరావతి. ప్రైమరీ స్కూళ్లలో అంగన్వాడీల విలీనం ఆపాలి. అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి రోజా, జి బేబీ రాణి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సాక్షి అమరావతి సర్వీస్ రూల్స్ స్పష్టంగా రూపొందించాలి. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించాలని, అనుసరించాల్సిన విధి విధానాలు తప్పనిసరిగా తయారు చేయాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యక్ష సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏసీవి గురువారెడ్డి డిమాండ్ చేశారు. సాక్షి అమరావతి ఆలయ ట్రస్ట్ బోర్డుల నియామకం పూర్తి చేయండి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకాన్ని త్వరలో పూర్తి చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సాక్షి విశాఖపట్నం విశాఖ అభివృద్ధికి చంద్రబాబే అడ్డు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సాక్షి అమరావతి అశోక్ గజపత్ పిటిషన్పై విచారణ వాయిదా. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల నిర్వహణకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన జీవో 75ను రద్దు చేయాలని కోరుతూ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపత్ రాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సాక్షి అమరావతి నాస్కాంతో ఉన్నత విద్యామండలి ఎంఓయు ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి రాష్ట్రంలో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, అధునాతన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీతో సోమవారం ఎంఓయు కుదుర్చుకుంది. సాక్షి అమరావతి ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధపడాలి. చంద్రబాబు అధ్యక్షతన జరిపిన ఆన్లైన్ సమావేశంలో టీడీపీ నేతలు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించేందుకు టీడీపీ సిద్ధమని, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా అందుకు సిద్ధపడాలని టీడీపీ నేతలు కోరారు. సాక్షి అమరావతి వేధింపు ఆరోపణలు నిరాధారం, పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం. వైఎస్ వివేక హత్య కేసులో హైకోర్టుకు సిబిఐ నివేదన. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము వేధింపులకు గురి చేస్తున్నామంటూ పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని సిబిఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. సాక్షి శ్రీశైలం ఏపీలో హిందువులకు భద్రత ఉందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్లో హిందువులకు భద్రత ఉందా అంటూ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం స్థానిక కృష్ణదేవరాయ సత్రంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటు బ్యాంకు కోసం రాజకీయం చేసే ప్రభుత్వానికి స్వామి అమ్మవార్లు జ్ఞానోదయం కలిగించాలని కోరుకున్నట్లు చెప్పారు. సాక్షి పెద్ద డోర్నాల వెలిగొండ సొరంగంలోకి వరద. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల మండలంలోకి వెలిగొండ మొదటి సొరంగం నుంచి కృష్ణా జలాలు వస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో కొల్లంవాగు వద్ద 840 అడుగుల ఎత్తున చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ ప్రాంతం క్రమంగా నీట మునుగుతోంది. సాక్షి న్యూఢిల్లీ అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటీల్లో ప్రవేశాన్ని కల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సాక్షి న్యూఢిల్లీ నిఘాలో బీఎస్ఎఫ్ మాజీ చీఫ్. పెగసస్ స్పైవేర్ ద్వారా నిఘా పెట్టిన వారిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ డైరెక్టర్ కేకే శర్మ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ ఉన్నట్లు ది వైర్ సోమవారం వెల్లడించింది. సాక్షి న్యూఢిల్లీ మధ్యప్రదేశ్లో పెట్రోల్పై అత్యధిక వ్యాట్. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుండగా రాజస్థాన్ డీజిల్పై అత్యధికంగా వ్యాట్ విధిస్తోందని చమురు శాఖ మంత్రి హర్దీప్ పూరి సోమవారం లోక్సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. సాక్షి బెంగళూరు కౌన్ బనేగా సీఎం. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప రాజీనామాతో పెరిగిన ఉత్కంఠ. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త సీఎం ఎంపిక. తమకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరొస్తున్నారనే ప్రశ్న ప్రస్తుతం కర్ణాటక పౌరుల మెదళ్లను తొలిచేస్తోంది. త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చే సత్తా ఉన్న నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. సాక్షి ఫ్యామిలీ గ్రేట్ జర్నీ మానస చిత్రం. గిగిల్స్ లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన 2 బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో 11 నెలల బాబు విహాన్ పియానో ముందు కూర్చుని కీబోర్డును పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లీష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ 1/2 నిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి.
కెమెరామెన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారణ చేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడిగే కారణం. ఫోటోగ్రాఫర్గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫోటోగ్రాఫర్గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. సాక్షి సాగుబడి. దేశంలోని 742 జిల్లాలు ఉండగా 670 జిల్లాలకు కరువు బెడద ఉంది. సమగ్ర మెట్ట ప్రాంత వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంత వ్యవసాయం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో తగినంత పెట్టుబడులు పెట్టాలి. చిరుధాన్యాలు, మామిడి, చింత, జామ తోటల సాగు, పాడి పరిశ్రమ, చిన్న జీవాల పెంపకాన్ని ప్రోత్సహించాలి. డాక్టర్ అశోక్ దల్వాయ్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారత జాతీయ వర్షాధార వ్యవసాయ ప్రాధికార సంస్థ. కొబ్బరి పొట్టు ఎరువుతో కూరగాయల సాగుపై ఆగస్టు 13న ఐఐహెచ్ఆర్ శిక్షణ. కుండీలు, మడుల్లో మట్టిని వాడకుండా ఆర్కా కొబ్బరి పొట్టుతో కూరగాయల సాగు. ప్రత్యేక శిక్షణతో పాటు ఆన్లైన్ శిక్షణ కూడా. పట్టణ, నగర ప్రాంతాల్లో కూరగాయల సాగు, టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో మట్టిని వాడకుండా కొబ్బరి పొట్టుతోనే నారు మొక్కలు, కూరగాయల సాగుకు ప్రాముఖ్యం పెరుగుతోంది. మల్చింగ్ ఇక సులభం. 2 మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరచవచ్చు. 8 గంటల్లో ఎకరంలో పని పూర్తి చేయవచ్చు. నాసిక్కు చెందిన యువ రైతు ఆవిష్కరణ. ఎత్తుమడులపై మల్చింగ్ షీటు పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీలు అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే సులువుగా తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీటును పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం 2 మనుషులతో 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ గలే పాటిల్ రూపొందించారు. నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ పై అడ్వాన్స్డ్ కోర్సు. పంటల సాగులో పురుగులు, తెగుళ్లకు సంబంధించిన మౌలిక అంశాలను అర్థం చేసుకుని రసాయన రహిత పద్ధతుల్లో చీడపీడలను అరికట్టేందుకు ఉపయోగపడే మెలకువలు నేర్పించడానికి ఆగస్టు 5, 7 తేదీల్లో గ్రామీణ అకాడమీ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ పై అడ్వాన్స్డ్ కోర్సుపై శిక్షణ ఇవ్వనుంది. సద్దుపల్లిలో ప్రతి శనివారం రైతులకు శిక్షణ. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్నం నాయుడు ప్రతి శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం సద్దుపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన శిక్షణ ఇస్తారు. సాక్షి భవిత. విద్యా ఉద్యోగ సమాచారం. ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2021. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అందించే వివిధ బీటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఏఎండిఈఆర్ హైదరాబాద్లో 12 ప్రాజెక్టు స్టాఫ్ పోస్టులు. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎస్వివియు తిరుపతిలో 13 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎన్ఐఈపిఈఐడి సికింద్రాబాద్లో 20 ఖాళీలు. సికింద్రాబాద్లోని మనో వికాస్ నగర్లో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎన్సీహెచ్ న్యూఢిల్లీలో 20 ఉద్యోగాలు. న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్లో 420 ట్రేడ్ అప్రెంటిస్లు. ముంబైలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎన్సీసీఆర్లో 81 ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టులు. చెన్నైలోని భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సాక్షి ఐఐటి జామ్ 2022. ఐఐటీలకు మరో మార్గం జామ్. ఐఐటీలు దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యా సంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సులే కాకుండా సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎంఎస్సీ, పిహెచ్డి కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్. దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్లో విజయం సాధిస్తే ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు. ఇటీవల ఐఐటి జామ్ 2022 షెడ్యూల్ విడుదలైంది.
సాక్షి అడ్మిషన్స్, ఉపాధికి వెలుగు స్కిల్ యూనివర్సిటీ. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఢిల్లీ కేంద్రంగా వివిధ క్యాంపస్ల్లో ఈ విద్యా సంస్థ 15 డిప్లొమా కోర్సులు, 12 డిగ్రీ కోర్సులు, 6 బీటెక్ కోర్సులు, 2 పీజీ స్థాయి కోర్సులను అందిస్తోంది. సాక్షి అమరావతి, వెదర్ మ్యాన్ కు గవర్నర్ అభినందనలు. సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు వాతావరణ సేవలు అందిస్తూ వెదర్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సాయి ప్రణీత్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం అభినందనీయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. సాక్షి న్యూఢిల్లీ, కోటి అందింది, రాజా ఇంకా 10 కోట్లు ఇవ్వాలి. రఘురామ టీవీ5 నాయుడు హవాలా లావాదేవీ, 1 మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు పక్కా ఆధారాలు. పిఎంఎల్ ఫెమా చట్టాల ఉల్లంఘనపై సిబిఐతో విచారించాలి. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రికి వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు. కీలక ఆధారాలను అందజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఎంపీ కె రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు మధ్య 1 మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కరోనా సరే, ఇంకా వస్తాయా? కరోనా మహమ్మారి దాడి మొదలై 1.5 ఏడాదిన్నర దాటింది. ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తూనే ఉంది. మరి దీనికి అంతం ఎప్పుడు అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు మనుషులపై ఇలాంటి మహమ్మారుల దాడి ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది అయ్యే అవకాశమూ లేదు. తరచూ ఏదో ఒక కొత్త వైరస్ దాడి మొదలవుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, కారణాలు ఏమిటి, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది అన్న సందేహాలు వస్తున్నాయి కదా. దీనిపై ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. సాక్షి అమరావతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్లైన్ చేరికలు చెల్లుబాటు కావు, ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన. రాష్ట్రంలోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపల్లు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి ఆఫ్లైన్లో విద్యార్థులను చేర్చుకున్నారని, ఈ చేరికలను బోర్డు ఆమోదించబోదని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం స్పష్టం చేసింది. సాక్షి అమరావతి, జెడ్పీ స్కూళ్ల నాన్ టీచింగ్ సిబ్బందికి రేషనలైజేషన్. పంచాయతీరాజ్ కమిషనర్కు పాఠశాల విద్యాశాఖ కమిషన్ లేఖ. రాష్ట్రంలోని జెడ్పీ పాఠశాలల్లో బోధనేతర సిబ్బందికి రేషనలైజేషన్ నిర్వహించాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్కు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవ్ చినవీరభద్రుడు లేఖ రాశారు. సాక్షి న్యూఢిల్లీ, పోలవరానికి పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వినతి. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం మేరకు పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విజ్ఞప్తి చేసింది. సాక్షి న్యూఢిల్లీ, లోక్సభలో ఏపీ జాబ్ క్యాలెండర్. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్లో నిర్ణీత కాలంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతుండటంపై సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి ప్రస్తావించారు. 2021-22 సంవత్సరంలో ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ను కూడా విడుదల చేసిందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ చెప్పారు. సాక్షి న్యూఢిల్లీ, డిసెంబర్లో ఓబీసీ మహాగర్జన. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో బీసీ సంఘాల భేటీ. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ డిమాండ్ చేసింది. సాక్షి న్యూఢిల్లీ, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్ కృష్ణయ్య డిమాండ్. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సాక్షి బిజినెస్, స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 124 పాయింట్లు దిగువకు చేరి 52,852 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు దిగువకు చేరి 15,824 పాయింట్ల వద్ద స్థిరపడింది. సాక్షి న్యూఢిల్లీ, బైజూస్ చేతికి సింగపూర్ సంస్థ. గ్రేట్ లెర్నింగ్ కొనుగోలు. డీల్ విలువ $600 మిలియన్, మరో $400 మిలియన్ పెట్టుబడి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్ను $600 మిలియన్ దక్కించుకుంది. సాక్షి న్యూఢిల్లీ, టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయి. Q1లో 4,450 కోట్ల రూపాయలు. ఆటో రంగ దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన Q1లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి 4,450 కోట్ల రూపాయలకు పరిమితమయ్యింది. సాక్షి హైదరాబాద్,
ఓటీటీ ప్రాంతీయ భాషల హవా, పెద్ద సంస్థలకు ధీటుగా కంటెంట్, పల్లెలకు విస్తరిస్తున్న యాప్స్, ఆటలు పాటలు సినిమా ఏదైతేనే వినోదం మన జీవితంలో భాగం. సినిమా విషయానికి వస్తే వెండి తెర మీద చూడాల్సిందే. అయితే మహమ్మారి కారణంగా జనం థియేటర్లకు దూరం అయ్యారు. ఇంట్లోనే ఉండి బుల్లి తెర మీదనో ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్లోనో వీడియోలను వీక్షిస్తున్నారు. ఈ అంశమే ఓవర్ ద టాప్ వేదికలకు కలిసి వచ్చింది. సాక్షి న్యూఢిల్లీ, ఎల్ఎన్టీ లాభం హై జంప్, Q1లో 1531 కోట్ల రూపాయలు. ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ దిగ్గజం లారెన్స్ అండ్ టర్బో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన Q1లో నికర లాభం దాదాపు 2 రెట్లు ఎగసి 1532 కోట్ల రూపాయలకు చేరింది. సాక్షి న్యూఢిల్లీ, యాక్సిస్ బ్యాంకు లాభంలో 94% వృద్ధి. యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్లో రెట్టింపైంది. స్టాండ్లోన్గా నికర లాభం 94% పెరిగి 2160 కోట్ల రూపాయలుగా నమోదైంది. సాక్షి న్యూఢిల్లీ, జస్ట్ డయల్ షేర్ హోల్డర్లకు సెప్టెంబర్ 13న ఓపెన్ ఆఫర్. జస్ట్ డయల్లో అదనంగా 26% వాటాలను కొనుగోలు చేయడానికి సంబంధించి సెప్టెంబర్ 13న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్ వెల్లడించింది. సాక్షి న్యూఢిల్లీ, రోలెక్స్ రింగ్స్ ఐపీఓ షురూ. 28 నుంచి 30 మధ్య పబ్లిక్ ఇష్యూ. ధరల శ్రేణి ₹880 నుంచి ₹900. ఆటో విడిభాగాల కంపెనీ రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభం కానుంది. శుక్రవారం ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకు ₹880 నుంచి ₹900. సాక్షి ముంబై, అధిక వెయిటేజీ షేర్లు షాక్. నిఫ్టీ నష్టం 32 పాయింట్లు, 124 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ రెండో రోజు నష్టాల ముగింపే. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు, బ్యాంకింగ్ ఆర్థిక ఆటో షేర్లలో అమ్మకాలు. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ HDFC ద్వయం షేర్లు 1.5% క్షీణతతో సోమవారం స్టాక్ సూచీలు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 124 పాయింట్లు పతనమై 52,852 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లను కోల్పోయి 15,824 వద్ద నిలిచింది. ఐపీఓలకు 6 కంపెనీలు రెడీ. ఇటీవల జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లకు మరింత జోష్ రానుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మరో 6 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాక్షి సినిమా, గుమ్మడికాయ కొట్టారు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా, సెబాస్టియన్ కథానాయికలు. లైఫ్ అంతా రీసౌండే. సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం తిమ్మరుసు. ప్రియాంక జువాల్కర్ హీరోయిన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేష్ కోనేరు, సృజన్ నిర్మించారు. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమా పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న ఐశ్వర్యరాయ్ని నటుడు శరత్ కుమార్, ఆయన కుమార్తె నటి వరలక్ష్మి కలిశారు. రౌడీ రెడీ. గల్లీ రౌడీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం గల్లీ రౌడీ. ఆ నిర్మాతలను అనుసరించాను. రామానాయుడు గారు, ఆర్బి చౌదరి గారు ఇలా కథల మీద మంచి పట్టు ఉన్న ప్రొడ్యూసర్స్ని స్టడీ చేసి నా ప్రతి సినిమాకు దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూపర్ గుడ్ ఫిలిమ్స్లో వస్తున్న ఇష్క్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను అని నిర్మాత దిల్ రాజు అన్నారు. డిఫరెంట్ స్టంట్. సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ మిడ్ నైట్ రన్నర్స్ తెలుగులో రీమేక్ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాక్షి స్పోర్ట్స్, ప్రపంచ కప్ చెస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో విదిత్. భారత్ గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాడు. రష్యాలోని సోచి నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో 5వ రౌండ్లో విదిత్ 1.5, 0.5తో వాసిఫ్ దురార్ బేలీపై గెలిచాడు. శ్రీలంకతో నేడు భారత్ రెండో T20. బౌలర్లు సత్తా చాటడంతో శ్రీలంకతో జరిగిన తొలి T20 మ్యాచ్లో విజయం సాధించిన భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం రెండో T20 గెలిచి సిరీస్ను దక్కించుకోవాలనే ఉద్దేశంతో శిఖర్ ధావన్ నాయకత్వంలో భారత్ ఉంది. సాక్షి ముంబై, ధోని, రణవీర్ కలిసి. ఐపీఎల్ T20 క్రికెట్ టోర్నీ వాయిదా అనంతరం ఆటకు దూరంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతున్న భారత మాజీ కెప్టెన్ MS ధోని మళ్లీ మైదానంలోకి దిగాడు. అయితే అది క్రికెట్ పిచ్ పై కాదు, తాను ఎంతో ఇష్టపడే ఫుట్బాల్ గ్రౌండ్లో అతను సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సాక్షి టోక్యో 13-13-16 స్కేట్ బోర్డింగ్ ఒలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడ. స్కేట్ బోర్డును ఉపయోగించుకుంటూ జిమ్నాస్టిక్స్ తరహాలో పలు విన్యాసాలు ప్రదర్శించే వేదిక. కొన్నాళ్ల క్రితం వరకు ₹1,000 కోట్ల వ్యాపారంతో ముడిపడి కేవలం ఎంటర్టైన్మెంట్గానే గుర్తింపు పొందిన ఈ ఆట ఇప్పుడు క్రీడాంశంగా ఒలింపిక్స్ వరకు చేరింది.
స్కేట్ బోర్డింగ్లో విజేతలంతా టీనేజర్లే. హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఈ పోటీల మహిళల విభాగంలో సోమవారం ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. స్వర్ణం ధరించిన నిషియో మొమిజీ వయసు 13 ఏళ్ల 330 రోజులు కాగా, రజతం గెలుచుకున్న రెసాలియన్ వయసు 13 ఏళ్ల 203 రోజులు. కాంస్యం ధరించిన పునా నకయామా వయసు 16 ఏళ్ల 39 రోజులు. కొత్త తరం ప్రతినిధులుగా ఈ ముగ్గురు స్కేట్ బోర్డింగ్లో మరికొందరు అమ్మాయిలు అడుగుపెట్టేందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సాక్షి లండన్. ఇంగ్లాండ్ పర్యటనకు సూర్యకుమార్, పృథ్వీ షా. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను అదృష్టం వరించింది. ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు వీరిద్దరూ శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లాండ్కు వెళ్లనున్నారు. సాక్షి ఇంపాల్. అడిషనల్ ఎస్పీగా మీరాబాయి చానును ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ సముచిత రీతిలో గౌరవించనుంది. చానుకు ₹1 నగదు పురస్కారం ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు ఆమెకు ఉన్నతోద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. మణిపూర్ పోలీస్ శాఖలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా మీరాను నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సాక్షి టోక్యో. ఒక్కడే గెలిచాడు. వరుసగా 2వ రోజు టోక్యో ఒలింపిక్స్లో భారత్ శిబిరానికి నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. బ్యాడ్మింటన్లో పురుషుల డబుల్స్ జోడీకి ఓటమి ఎదురైంది. ఆర్చరీ షూటింగ్లో గురి మళ్లీ చెదిరింది. ఫెన్సింగ్లో కత్తి దూసినా ఫలితం లేకపోయింది. బాక్సింగ్లో పంచి పడలేదు. పురుషుల టెన్నిస్లో అడుగు ముందుకు పడలేదు. హాకీలో మళ్లీ పరాజయం. ఇన్ని ప్రతికూలతలు ఎదురైనప్పటికీ టేబుల్ టెన్నిస్లో ఆచంట శరత్ కమల్ ఒక్కడు గెలిచాడు. ఇదొక్కటే భారత్కు ఊరటనిచ్చే అంశం. సాక్షి టోక్యో. టీటీలో శరత్ కమల్ ముందంజ. మిగతా క్రీడాంశాల్లో నిరాశే. బ్యాడ్మింటన్లో సాత్విక్ జంట ఓటమి. ఆర్చరీ షూటింగ్లో కుదరని గురి. టెన్నిస్లో సుమిత్ నగాల్ అవుట్. ఒలింపిక్స్ 3వ రోజు పోటీల్లో శరత్ కమల్ ఒక్కడే భారత ఆశాకిరణమయ్యాడు. సాక్షి టోక్యో. ఒలింపిక్ రికార్డు పసిడి పథకం. ఫిలిప్పీన్స్కు ఒలింపిక్స్లో తొలి స్వర్ణం అందించిన వెయిట్ లిఫ్టర్ ఇదిలిన్ దియాజ్. 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళా వెయిట్ లిఫ్టర్ ఇదిలిన్ దియాజ్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్ దేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించింది. సాక్షి టోక్యో. లెడకీకి ఆసిస్ స్విమ్మర్ షాక్. ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్లో అనూహ్య ఫలితం నమోదైంది. మహిళల 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ కేటీ లెడకీకి చుక్కెదురైంది. సాక్షి టోక్యో. డచ్ టెన్నిస్ ప్లేయర్కు కరోనా. ఒలింపిక్స్లో కరోనా బారిన పడుతున్న ఆటగాళ్ల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా సోమవారం నెదర్లాండ్స్ టెన్నిస్ ప్లేయర్ జీన్ జూలియస్ రోజర్కు కోవిడ్ సోకినట్లు నిర్వాహకులు ప్రకటించారు. సాక్షి టోక్యో. జకోవిచ్ జోరు. ఒలింపిక్స్లో స్వర్ణ పథకంపై గురిపెట్టిన ప్రపంచ నెంబర్ 1 సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ ఈ దిశగా మరో ముందడుగు వేశాడు. సాక్షి టోక్యో. షూటర్ల గురి కుదిరేనా. నేడు 2 మెడల్ ఈవెంట్స్లో 4 భారత్ జోడీలు బరిలోకి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ విభాగాలపై భారీ అంచనాలు. ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన తొలి రోజు నుంచి భారత షూటర్లపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.